వెల్కమ్ టు వార్త. నేను దేవా. ఏపీని గనక మోంతా అనే తుఫాన్ అయితే మాత్రం చాలా భయపెట్టిస్తుందనే చెప్పాలి. దాదాపు ఇప్పటికే కాకినాడ, వైజాగ్ తీర ప్రాంతాల్లో ప్రజలను కూడా ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఆయా మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశాలు జరిపారు. అలాగే సముద్రానికి అతి దగ్గరగా ఉన్న ప్రాంత ప్రజలను మాత్రం ఇప్పటికే అప్రమత్తం చేశారు. అదేవిధంగా అంటే దీని ప్రభావం తెలంగాణ మీద ఏ విధంగా పడుతుందనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ మోంతా తుఫాన్ అయితే మాత్రం ఏపీ మొత్తం కూడా ఇప్పటికే పలు రైళ్లను కూడా రద్దు చేశారు. తెలంగాణ మీద ఎటువంటి ప్రభావం పడినాం? నిన్నటికి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ మొన్నటి వరకు తీవ్ర వాయుగుండంగా ఉన్నటువంటి సిస్టము నిన్న ఉదయానికి తుఫాన్గా మారింది. తుఫాన్గా మారిన తర్వాత దానికి మీరన్నట్టు మోంతా అని పేరు పెట్టడం జరిగింది. ఈ తుఫాను గడిచిన 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో ప్రయాణం చేసి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే ఉంది ఇప్పుడు. అయితే ఈరోజు ఉదయం 8:30కి మనం డిస్టెన్స్ వైజ్ చూసుకున్నట్టయితే చెన్నైకి ఆగ్నేయంగా ఒక 160 కిలోమీటర్ల దూరం, కాకినాడకి నుంచి ఆగ్నేయంగా ఒక 240 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నం నుంచి 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గంటకి 12 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశలో మూవ్ అవుతుంది. సో ఇంచుమించుగా ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో మనకి మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో, అంటే ఇంచుమించుగా కాకినాడకు దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఇది ఈరోజు మార్నింగ్కి తీవ్ర తుఫాన్గా మారింది కాబట్టి ఇది తీరాన్ని దాటేటప్పుడు కూడా తీవ్ర తుఫాన్గా దాటే అవకాశం ఉంది. తీవ్ర తుఫాన్ అంటే ఇందులో ఉన్నటువంటి గాలుల వేగం మనకి 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు ఉంటాయి. ఒక్కొక్కప్పుడు 110 కిలోమీటర్ల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది. సో దీని యొక్క మెయిన్ ఎఫెక్ట్ మీరన్నట్టు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల మీద ఉంటుంది. తర్వాత ఇది తీరాన్ని దాటిన తర్వాత కూడా ఇలాగే ఉత్తర వాయువ్య దిశలో ప్రయాణం చేస్తూ తెలంగాణకే ఆనుకుని ముందుకు పోయే అవకాశం ఉంది. సో ఈ సందర్భంగా మనకి ఈ ఆంధ్రప్రదేశ్కి ఆనుకుని ఉన్నటువంటి జిల్లాలు ముఖ్యంగా మనం ఖమ్మం, భద్రాచలం, ములుగు ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. రెడ్ అలర్ట్ పెట్టిన జిల్లాల్లో మనం 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే అవకాశం ఉన్నట్టయితే రెడ్ అలర్ట్ పెడతాము. ప్లస్ ఇక్కడ ఈదురుగాలు కూడా మనకి గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. మిగిలిన మనకి నార్త్ నుంచి ఉన్న జిల్లాలు చూసుకున్నట్టయితే మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాదు, సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ ఉన్న దగ్గర 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ పడవచ్చు. అలాగే ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాలు కుమరంభీం, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, జనగాము, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూలు వీటికి ఎల్లో అలర్ట్ ఉంది. ఎల్లో అలర్ట్ దగ్గర మనకి 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతము, అలాగే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు ఇంక్లూడింగ్ సిటీలోని జిల్లాలతో అన్ని చోట్ల కూడా మేఘావృతం అయి ఉండి మనకి మోడరేట్ రెయిన్ వరకు అవకాశం ఉంది. సిటీలో కూడా ఈరోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మనకి ఇంచుమించుగా భారీ వర్షం స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం 7 సెంటీమీటర్ల వరకు వస్తుందన్న ఉద్దేశంతో మోడరేట్ రెయిన్ పెట్టడం జరిగింది. కానీ రాత్రి ఇంటెన్స్ స్పెల్స్ సిటీలో కూడా ఉండే అవకాశం ఉంది. అంటే మరీ ముఖ్యంగా హైదరాబాద్లో నిన్న కనుక చూసుకున్నట్లయితే రాత్రి కూడా కొంతమేర వర్షం పడింది కొన్ని ప్రాంతాల్లో. నేడు కూడా ఉదయం నుంచి కూడా మొత్తం వాతావరణం అంతా చల్లబడిపోయింది. హైదరాబాద్లో మరీ ముఖ్యంగా ఎటువంటి వాతావరణం రాబోయే గంటల్లో ఉండను? హైదరాబాద్లో మనకి ఈరోజు రాత్రి వరకు కూడా ఇలాగా మేఘావృతమే ఉంటుంది. మనకి మరొక 2-3 గంటల్లో కొద్దిగా జల్లులు కూడా ఇవి కూడా స్టార్ట్ అవుతాయి. రాత్రి పోయే కొద్దీ మనకి ఇంకా మిడ్ నైట్ నుంచి అది దగ్గరకు వచ్చిన తర్వాత ఈ అవుటర్ బ్యాండ్స్ అనేవి, అంటే మనకి ఇప్పుడు తీరానికి 240 కిలోమీటర్ల దూరంలో ఉందంటే తెలంగాణకి మరొక 200 కిలోమీటర్లు, ఇంచుమించు 400 కిలోమీటర్ల పైబడి ఇప్పుడు డిస్టెన్స్లో ఉంది. ఈ సైక్లోన్ సిస్టమ్స్ యొక్క డయామీటరు 200 నుంచి 350, 400 కిలోమీటర్ల వరకు ఉంటాయి. సో అది మరొక 100 కిలోమీటర్లు దగ్గరికి వచ్చినాక అది సముద్రంలో ఉండగానే ఆ అవుటర్ బ్యాండ్స్ అనేవి తెలంగాణలోని ఈ నార్త్ ఈస్ట్ పార్ట్ని టచ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ముందుగా ఈ ప్రాంతంలో మనకి ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ఈ ప్రాంతం నుంచి ఇలా గ్రాడ్యువల్గా వర్షాలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈరోజు రాత్రి సమయంలో మనకి హైదరాబాద్లో కూడా మోడరేట్ రెయిన్, అలాగే చాలా చోట్ల ఇంటెన్స్ స్పెల్స్ కూడా అవకాశం ఉంది. ఇంచుమించు భారీ వర్షం స్థాయికి హైదరాబాద్లో కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. అంటే హైదరాబాద్లో చిన్న వాన పడితేనే అటువైపు ట్రాఫిక్ అయితేనేమి, ప్రయాణికులు అయితేనేమి, ప్రజలైతేనేమి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అట్లాంటిది రాత్రికి మరీ అత్యంతంగా భారీగా వర్షం వస్తుంది అంటున్నారు కాబట్టి హైడ్రాకి కానీ అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఎటువంటి సూచనలు చేశారు?
హైదరాబాద్లో మనం భారీ వర్షమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. భారీ వర్షం అంటే 7 నుంచి 12 సెంటీమీటర్లు మాత్రమే. 7 నుంచి 12 సెంటీమీటర్లు మరీ అత్యంత భారీ కేటగిరీ కాదు. అయినప్పటికీ మీరన్నట్టు హైదరాబాద్లో చిన్నపాటి వర్షాలకి మనకి ఇబ్బందులు చూస్తున్నాము. కాబట్టి మనకి ఈ సైక్లోన్ గురించిన మన రెగ్యులర్ బులెటిన్స్ ఇప్పటికి 5 రోజులు బట్టి రెగ్యులర్గా దీని ఇంటెన్సిటీ ఏ రకంగా ఉంటుంది, ఇది ఎక్కడ తీరాన్ని దాటుతుంది, ఈ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి, అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అలాగే వివిధ ఏజెన్సీలు లైక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు, రైల్వేస్, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, వీరందరికీ కూడా తగిన చర్యల నిమిత్తం మన బులెటిన్లు అన్నీ కూడా అలర్ట్ బులెటిన్స్ రెగ్యులర్గా పంపడం జరుగుతుంది. అంటే ఏపీలో ఇప్పటికే అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు అనేది కూడా అమలు చేశారు. అలాంటిది ఏమన్నా సిచ్యువేషన్ తెలంగాణలో, హైదరాబాద్లో రానుందంటారు? తెలంగాణలో అంటే హైదరాబాద్లో అంత సిచ్యుయేషన్ లేనప్పటికీ తెలంగాణలో, ముఖ్యంగా ఈశాన్య తెలంగాణలో అత్యంత భారీ వర్షాలకు కూడా సూచన ఇచ్చాం. కాబట్టి ప్లస్ మనకి ఇటీవల పడిన వర్షాలకి మనకి తెలంగాణ వ్యాప్తంగా అన్ని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు అన్నీ నిండి ఉన్నాయి. సో మరీ అత్యంత భారీ వర్షం కాకపోయినా ఈవెన్ భారీ వర్ష స్థాయిలో కూడా చాలా చోట్ల వరదలు సంభవించే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మధ్యాహ్నం నుంచి అత్యవసరం అయితే తప్పించి ప్రయాణాలు వాయిదా వేసుకోమని చెప్పి కూడా మనం అలర్ట్ పంపించడం జరిగింది. ఫైనల్గా హైదరాబాద్లో రాబోయే గంటల్లో ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం? ఈ మరొక 2-3 గంటలు ఇలా క్లౌడీనెస్ ఉండి తర్వాత గ్రాడ్యువల్గా స్లోగా డ్రిజిలు, మోడరేట్ రెయిన్ అట్లా గ్రాడ్యువల్గా తెల్లవారుజాముకి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. రేపు కూడా వర్షాలు మనకి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. రేపు ఇది ఉత్తర దిశగా మూవ్ అయినప్పుడు మనకి మెయిన్గా ఉత్తర తెలంగాణ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని మనం రేపు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం ఈ జిల్లాలన్నింటికీ రేపు ఆరెంజ్ అలర్ట్ రేపు కూడా కొనసాగుతుంది. సో ఈశాన్య తెలంగాణ, ఉత్తర తెలంగాణలో ఈరోజు రేపు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన సిటీలో రేపు మధ్యాహ్నం నుంచి గ్రాడ్యువల్గా మనకి రెయిన్ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 3 జిల్లాలకు మాత్రం ప్రస్తుతం రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరిన్ని జిల్లాలకు ఏమన్నా రెడ్ అలర్ట్ జారీ చేసే అవకాశం ఉందంటారా? ఇది సిస్టమ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంటెన్సిటీ ఏమన్నా పెరిగితే ఈ రాత్రికి కొద్దిగా మనం మోడిఫై చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం ఆరెంజ్ అలర్ట్ అన్నా కూడా ఆల్మోస్ట్ 19 సెంటీమీటర్ల వరకు, అది కూడా ప్రమాదకర స్థాయి. ఆరెంజ్ అలర్ట్ అంటే 12 నుంచి 19 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు దాటితే మనకి రెడ్ అలర్ట్. సో ఆరెంజ్ అలర్ట్ కూడా మన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు ఆల్మోస్ట్ రెడ్ అలర్ట్కి ఏ విధమైన అయితే చర్యలు తీసుకుంటారో అటువంటి చర్యలు ఆరెంజ్ అలర్ట్లో కూడా తీసుకుంటాం జరుగుతుంది. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా రాత్రికి అయితే మాత్రం మంగళవారం సాయంత్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు ఎవరు కూడా అటువైపు ప్రయాణికులైతేనేమి తమ ప్రయాణాన్ని వాయిదా వేయాలని, ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, రాబోయే 24 గంటల్లో హైదరాబాద్కు కూడా అత్యంత భారీ వర్షం పడే అవకాశం ఉందని అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాసరావు గారు చెప్పుకొచ్చారు. కెమెరామెన్ శ్రీకాంత్, దేవా, వార్త, హైదరాబాద్.